మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం హెచ్బీ కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో తాగునీటి సమస్య పట్టివీడిస్తోంది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి మంజీరా వాటర్లో డ్రైనేజీ వాటర్ మిక్స్ అయి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడుగుతుంటే ఎవరూ స్పందించడం లేదన్నారు. స్వామి టెంపుల్ దగ్గర ఉంటాము. మంజీరా వాటర్ వచ్చేసి 40 రోజుల నుంచి సరిగ్గా రావట్లేదు. చూడండి, ఇలా మురికి నీళ్ళు వస్తున్నాయి. మేము వాటర్ తెచ్చుకొని తాగుతుంటే అవి కూడా పడట్లేదు. ఇంతవరకు వాళ్ళకి చెప్పినా కానీ ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామని తవ్వుతున్నారు, చూస్తున్నారు, కానీ చెయ్యట్లేదు, రావట్లేదు. 40 రోజుల నుంచి ఈ పని. ఇవి బబుల్స్ తెచ్చుకొని కాలనీలో సరిగ్గా రోడ్లు ఉడవరు, మురికి నీళ్ళు వస్తున్నాయని 1 మంత్ నుంచి చెప్తున్నా కానీ రావట్లేదు, చెయ్యట్లేదు. మున్సిపాలిటీ వస్తాడు చెత్త అతను, 15 రోజులకు ఒకసారి వస్తాడు, ఒక్కొక్కసారి వారానికి ఒకసారి వస్తాడు, సరిగ్గా రావట్లేదు. ఇది సమస్య. వాటర్ అయితే అసలు తాగలేకపోతున్నాం. దేనికి బోరు వాటర్ లేని వాళ్ళు ఏం చేయాలి అసలు? ఇవే మంచినీళ్ళతోటే స్నానాలు చేసి ఇవే వాడుతున్నారు కదా, వీటి వల్ల రోగాలు వస్తాయి కదా. ఎట్లా పరిష్కారం అయ్యేది? ఈ రోగాలు వస్తే ఎవరు చూసేది, పెట్టేది? మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీ మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలలో మరి మురుగునీటు మరి మంచినీళ్ళు కలిసి రావడం జరుగుతుంది. ఇది గత 40 రోజుల నుంచి కూడా ఈ ప్రాబ్లాన్ని కనిపెట్టలేకపోతున్నారు. మరి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ అక్కడక్కడ తవ్వుతున్నారు, చూస్తున్నాము, చేస్తున్నాము అంటున్నారు, కానీ ఇప్పటివరకు ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. మరి ఇళ్లలో అందరం చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందరం బబుల్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నా కానీ అందరికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి అధికారులు తక్షణమే స్పందించి మరి యొక్క సమస్యకు పరిష్కారం చూపాలని కోరుకుంటున్నాము. మరి మున్సిపల్ వాళ్ళు కూడా